ఇవాళ సండే కనుక మా ఇంట్లో చికెన్ అండి. మీ ఇంట్లో ఏంటనేది కామెంట్ చేయండి. మీకు చికెన్ కర్రీ అంటే ఇష్టమో, చికెన్ ఫ్రై అంటే ఇష్టమో అనేది కూడా కామెంట్ చేయండి. రోటీలోకి, బిర్యానీలోకి అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. హాయ్ అండి అందరికీ. ఇవాళైతే నా స్టైల్‌లో చికెన్ కర్రీ అనేది చూసుకుందామా? ముందుగా అయితే పచ్చిమిర్చి అనేవి వేసుకోవాలండి. అలాగే ఆనియన్స్ కూడాను. ఈ ఫ్రై అయ్యేలోగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. నేనైతే చేసుకుంటున్నాను ముందుగాన. చేసుకున్న తర్వాత మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఆహ్, ఆనియన్స్ అనేవి. ఎందుకంటే మళ్ళా మాడిపోద్ది కనుక. మనం ఇగ దంచుకోవాలండి ఇప్పుడు. అల్లం వెల్లుల్లి అనేది. నేను మంచిగా పేస్ట్ అనేది చేసుకున్న తర్వాత వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి. పేస్ట్ ఏసుకుంటే పచ్చి వాసన పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ మనం చికెన్ అనేది 3 టైమ్స్ మంచిగా కడుక్కొని వేసుకోవాలి. నేనైతే ముందే కడిగేసుకొని పెట్టుకున్నాను. తర్వాత మనం టమాటాలు కూడా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కారం, సాల్ట్, ధనియాల పొడి, జీరా పౌడర్ అనేవి మనం వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. బాగా ఫ్రై అవ్వాలి ముందు చికెన్ అనేది. మంచిగా ఫ్రై అవుతేనే చికెన్ అనేది బాగుంటుంది. టేస్టీ కూడా ఉంటుంది. ఇలాగే కాకుండా మనం ఇంకో టైప్‌లో కూడా చేసుకోవచ్చు. ముందుగా చికెన్‌లో కారం, సాల్ట్, మసాలాలు అన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చండి. మీరైతే ఏ టైప్‌లో చేస్తారో అనేది నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేశాను. తర్వాత కొంచెం పెరుగనేది ఏసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది వస్తుంది బాగా. నేను ఇప్పటి వరకైతే ఓన్లీ ఆయిల్ తోటి మాత్రమే ఫ్రై చేశాను. ఇప్పుడనేది కొంచెం వాటర్ పోసుకోవాలండి. మనకెంత వాటర్ కావాలన్నది చూసుకొని ఏసుకోవాలండి. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటరు, తక్కువ కావాలంటే తక్కువగా ఏసుకోండి. మీకు తగినంత ఏసుకోండి. సాల్ట్ ఏమైనా చాలకపోతే మళ్ళా ఏసుకోండి. నెక్స్ట్ చికెన్ మసాలాను వేసుకుంటే లాస్ట్‌కి ఫైనల్‌గా ఇంకా బావుంటది. తర్వాత నా దగ్గర కొత్తిమీర లేదు కనుక వేసుకోలేదు. మీరైతే కొత్తిమీర వేసుకోండి. ఫ్లేవర్ అది కూడా బావుంటది. టేస్ట్ కూడా బావుంటుంది. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది.